दूरोत्सारितदुष्टपां सुपटली दुर्नीतयो वातादेशिकवाङ्मया शुभगुणग्रामालयामालयाः मुष्णन्ति श्रममुल्लसत्परिमळश्रीमेधुरा यासस्याधिहविर्भुजो भवमये धीप्रान्तरे प्रान्तरे। ఈ శంకరాచార్యుల వారి యొక్క దృష్టి, వారి యొక్క ఉనికి ఎలా ఉన్నది అక్కడ అని చెప్తూ, వారు ఎలా ఉన్నారు అంటే వారి యొక్క సూక్తములు చక్కగా వారు వర్ణిస్తూ ఉండగా, వారు ఉపదేశములన్నీ చెప్తూ ఉండగా అసలు ఏ దుర్మార్గుడు కూడా సాటి లేకుండా వారు పక్కకి తొలుగుతూనే ఉన్నారు. దుష్టులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎవరు కూడా చెడ్డ మార్గంలో ఇంకా లేకుండా పవిత్రులు అవుతూ ఉన్నారు. ఎందుకంటే శంకరాచార్యుల వారి దగ్గర ఉన్నవారు ఎవరు అంటే కేవలం మోక్షము కావాలి మాకు అన్న యొక్క చక్కటి సాధన మార్గంలో ఉన్నవారు మాత్రమే ఉన్నారు. మిగతా వారందరూ కూడా వారి శోభని ప్రశంసిస్తూ అద్భుతంగా ఉన్నది శంకరాచార్యుల వారి యొక్క వర్ణన కానీ వారి యొక్క ప్రవచనం కానీ చాలా బాగున్నది, ఈ సంసారం నుంచి వీరు మాత్రమే మమ్మల్ని బయట పారేయగలుగుతారు అని చెప్పి వారందరూ కూడా వారి వెనకనే వస్తున్నారు. అన్ని మతస్థులు కూడా నృత్యంత్యా రసనాగ్రసీమణిగిరాం దేవ్యా కిమం ఘ్రిక్వణ మంజీరోర్జిత సింజితాన్యుత నితంబాలంబికాంచీరవాః కిం వల్గత్కర పద్మకంకణ ఝణత్కారా ఇతి శ్రీమతః శంకామంకురయంతి శంకర కవేః సద్యుక్తయః సూక్తయః. వారి యొక్క వాక్కులు వచనములు కూడా ఎంత గొప్పగా ఉన్నాయో వర్ణించే ఇంకొక శ్లోకం ఇది. సాక్షాత్ సరస్వతీదేవియే వారి నాలుక యందు నాట్యము చేస్తున్నదా, ఆ నాట్యము చేస్తుంటే కాలి యొక్క మంజీరముల శబ్దములు వినిపిస్తున్నాయి. అంటే అంత మధురముగా ఉన్నది వారి యొక్క వాక్కులు. అలాగే వారి హృదయములో కూడా అమ్మవారు నాట్యం చేస్తున్నారా అన్నట్లు అంత మంగళముగా ఉన్నాయి. అలాగే అమ్మవారి యొక్క చేతికి ఉన్న గాజులు అవి కూడా ఝల్ ఝల్ అని చెప్పి చక్కటి శబ్దము చేస్తూ ఉన్నాయి. అలాగే ఆ అమ్మవారి యొక్క చేతి కంకణములు అవన్నీ కూడా ఝణఝణారావములు చేస్తున్నాయా అన్నట్లే వారి యొక్క వాక్కు, వారి యొక్క కీర్తి కూడా అలాగే చక్కగా చాటి చెప్తూ ఉన్నది అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే పూర్తిగా వారు ఏ పనులు చేస్తున్నా కూడా, మాట్లాడుతున్నా, ఆలోచిస్తున్నా, వేరే వాళ్ళకి ఉపదేశం చేస్తున్నా కూడా శారదాంబ సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క మాటల వలె అంత మధురముగా ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. వర్షారంభ విజృంభమాణ జలముగంభీర ఘోషోపమో వాత్యాతూర్ణ విఘూర్ణ దర్ణవపయ కల్లోల దర్పాపహ ఉన్మీలన్నవమల్లికా పరిమళా హంతాని హంతాని రాతంక శంకర యోగి దేశిక గిరాం గుంఫ సముజృంభతే. శంకరులు వారి యొక్క వాక్కుని వర్ణించేదే ఇది కూడా ఒకటి. ఇది ఎలా ఉన్నది అంటే చక్కగా మొట్టమొదటి చినుకు, అంటే ఎంతో ఎండకి తాపానికి గురవుతున్న సమయంలో తొలకరి చినుకు అంటారు కదా, అలా చక్కటి జల్లు పడుతూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత గొప్పగా ఉంది. అలాగే మేఘ గంభీరములు ఎలా ఉంటుందో అలా గంభీరంగా, అంటే శాస్త్రము ప్రమాణములు చెప్తున్నారు కాబట్టి ఆ వాక్కులో అంత గాంభీర్యము ఉన్నది, కానీ చక్కటి చిరు జల్లు వలె చక్కటి చల్లదనము కూడా ఉంటూ ఉన్నది. అలాగే గొప్ప గొప్ప కెరటాలు ఎలా ఉంటాయో నదిలో, అలాంటి అంటే ఆ నది యొక్క కెరటములు చూస్తేనే భయంకరంగా ఉంటాయన్నమాట. అంత పెద్దగా అలలు లేచి అలా పడుతూ ఉండగా అలాంటి అలలు కూడా అవి పడిపోతున్నాయి. అంటే లేచాయి అలలు, కానీ మళ్ళీ తలదించుకొని కింద పడిపోతున్నాయి. ఎందుకంటే శంకరాచార్యుల వారి యొక్క వాక్కు యొక్క గాంభీర్యం ముందు మనమెంత అని చెప్పి తలదించుకున్నాయా అన్నట్టు అవి కూడా కిందకి తల ఉంచుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే వారి యొక్క వాక్కులో ఎలా ఉన్నది అంటే ఇంకా ఉన్మీలన్నవ మల్లికా పరిమళ హంతాని హంతానిరా అని చెప్పి మల్లికా పరిమళములు, ఆ పువ్వుల యొక్క మల్లెలు ఎలా ఉంటాయో అంత మంచి సుగంధాలు కూడా శంకరాచార్యుల వారి యొక్క మాటలు, దానికి ఉన్న వారి యొక్క కీర్తికి ఉన్న శోభ ముందు మనం ఎంత పనికి వస్తాము అంటే తెల్లగా ఉండే ఆ శుద్ధ స్వభావము ఉన్న పువ్వు కూడా శంకరాచార్యుల వారి యొక్క విశుద్ధ స్వభావం ముందు తలదించుకునే ఉన్నది అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే సర్వము కూడా శంకరాచార్యుల వారి యందు ఆ వాణీదేవి భారతీదేవి యొక్క గాంభీరత, అలాగే వేగము, అలాగే చక్కటి విలాసము కూడా వారి యందు కావ్యములలో, అంటే వారు చెప్పే కావ్యములలో మధురముగా కనపడుతూ ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. హృద్యాపద్య వినాకృత ప్రశమిత విద్యామృషోద్యా సుధా స్వాద్యామాద్య దరాతి చోద్యభిదురా భేద్యా నిషద్యాయిత విద్యానామనఘోద్యమా సుచరిత సాద్యాపదుద్యాపిని
పద్యాముక్తి పదస్య సాధ్య మునివాద్యాదనాద్యారుజః. ఇక్కడ వారి యొక్క కవిత్వములు ఎలా చెప్తున్నారు, పద్య రచన ఎలా ఉంటుంది అని చెప్పే గొప్ప శ్లోక వర్ణన. ఇక్కడ శంకరాచార్యులు వారి యొక్క భాష ఎంత గొప్పగా ఉంది అంటే గద్య కావ్యములు అంటే పద్యములు గద్యములు కూడా ఉంటాయి, అవి కూడా చాలా గొప్పగా ఉంటున్నాయి. అంటే ఆ ధారణ ఎంత గొప్పగా ఉంటున్నాయి. అవన్నీ కూడా ప్రతి మాటలో కూడా ప్రతి వాక్యములలో వారు ఇచ్చిన భాష్యములలో అది పద్య రూపం కానీ కవితా రూపంలో కానీ గద్య రూపంలో కానీ ఉన్నా కూడా వేదాంతార్థములను ప్రతిపాదిస్తూ ఉన్నవి కాబట్టి జగన్మాత అయిన శారదాంబ ఎంతో ఆనందిస్తూ ఉన్నదన్నమాట. అంటే నా హృదయాన్ని కేవలం నా హృదయంలో ఉన్న ఆత్మతత్వాన్నే విస్తరిస్తున్నారు ఈ శంకరులు అని ఆవిడ చాలా ఆనందిస్తూ ఉన్నది. భేదవాదులందరూ కూడా వారు తలదించుకొని సిగ్గుపడుతూ ఉన్నారు, అయ్యో ఇంత గొప్ప ఆత్మతత్వం మనకెందుకు అర్థం కాలేదే అని చెప్పి. అలాగే ఎవరైతే మోక్షము కావాలని అనుకుంటున్నారో, మాకు కైవల్యమే కేవలం పదము అన్నట్టు ఉన్నారో వారికి మటుకు దివ్యమైన మార్గములు చూపెడుతూ ఉన్నది శంకరాచార్యుల వారి యొక్క పద్యములు గద్యములు. అవి చాలా సరళముగా లలితముగా ఉన్నాయి, అజ్ఞానమున్న రోగములను తొలగించేటట్టు ఉన్నాయి అని. ఆయాసస్య నవాంకురం ఘనమనస్తాపస్య బీజం నిజం క్లేశానామపి పూర్వరంగమలఘు ప్రస్తావనాడిండిమం దోషాణమనృతస్య కర్మణమసచ్చింతాతరేర్నిఘటం దేహాదౌ మునిశేఖరోక్తిరతులాహంకారముత్కృంతతి. ఇక్కడ వారి నాట్యము చేస్తున్నారు అంటే శంకరులు నటరాజస్వామిగా వర్ణించే ఒక గొప్ప వర్ణన అన్నమాట. ఇక్కడ ఏమిటంటే అజ్ఞానం అన్న ఒక నర్తనశాల ఉన్నది, ఆ నర్తనశాలలో రాగద్వేషములు అనే నటనకు సంబంధించిన సూత్రధారులు కొందరు ఉన్నారన్నమాట. వారందరూ కూడా ఇప్పుడు నాట్యం ఎవరికైనా పరిచయం ఉంటే కొంచెం చిన్నపిల్లలకు కూడా చెప్తుంటారు, కొన్ని ముద్రలు పడుతూ ఉంటారు, ఇట్లా పతాక అనుకుంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా వర్ణిస్తున్నారు విద్యారణ్యులు వారు అన్నమాట. వారు ఏమంటున్నారు అంటే ఈ అహంకారము అన్నది ఒక బీజము వలె ఉన్నది ఆ నర్తనశాలలో. అయితే మనస్సుల్లో అందరికి కూడా ఆవేదన వస్తూ ఉన్నదన్నమాట. అరే ఈ అహంకారము ఉన్నది అజ్ఞానం ఉన్నది నర్తనశాలలో అని చెప్పి ఆనందంగా ఏం లేరు వాళ్ళు. అందుకని ఆ బీజ రూపమైన అజ్ఞానము అహంకారము అవన్నీ ఆవేదనలు అన్న బిందు రూపాన్ని దాల్చాయి అన్నమాట. మొట్టమొదటి ఒక భావాన్ని దాల్చాయి. అలాగే అసత్యములు హింసలు పతాక అన్నారు. పతాక అంటే అది ఒక ముద్ర అన్నమాట మొట్టమొదట వాళ్ళు ప్రారంభించేటప్పుడు. అలాగా ఒకటి తీవ్రమైన వ్యాధులు చింతలు ఇలాంటివన్నీ కూడా ప్రకరి అన్న ఒక భంగిమను తీసుకున్నాయి. ఈ విచిత్ర దృశ్యములు మిథ్యా కార్యములు అని అందరూ తెలుసుకుంటూ ప్రేక్షకులు బాలురు వీళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట. అంటే వీళ్ళందరూ కూడా వశపడి ఉన్నారు ఆ యొక్క అజ్ఞానంలో అని. కానీ ఇక్కడ వీరందరికీ ఈ అజ్ఞానము దోషము అహంకారము దుఃఖముని తీయడానికి అక్కడ నటరాజుగా శ్రీ యతి నటరాజు అయిన శంకరులు అక్కడ జ్ఞానకాంతులను విరజిమ్ముతూ నృత్యాన్ని చేస్తూ ఉండగా వారికి ఆ అజ్ఞానము అవిద్య దుఃఖము ఈ సంసారము అన్నీ కూడా పటాపంచలైపోయి వీరందరూ కూడా అంటే సర్వులు కూడా అక్కడ ఆ నృత్యాన్ని చూడడానికి వచ్చిన సర్వులు కూడా చాలా ఆనందానికి లోనవుతూ ఉన్నారు అని. అంటే ఈ యొక్క జీవితమే ఒక కళారంగము అని చెప్తున్నారన్నమాట. దానికి అందరూ ప్రేక్షకులు. అంటే మనం చూడడం తప్ప దుఃఖం వచ్చినప్పుడు దాన్ని ఎదిరించడము ఎదుర్కోవడము అన్నది సామాన్యంగా సాధ్యమయ్యేది కాదు. ఆ నటరాజస్వామి అంటే ఆయన నృత్యము చైతన్య స్వరూపుడై ఆయన నాట్యము చేస్తూ ఉండగా అంటే మన హృదయ పద్మములలో నాట్యము వికసించిన హృదయ పద్మములలో నాట్యము చేస్తూ ఉండగా బీజము భావములు బిందువులు ఏ రకముగా కూడా ఈ దుఃఖహేతు అయిన సంసారం ఉత్పత్తి అవుతున్నా ఆ శంకరుడి యొక్క నాట్యము అంటే విలాసము ముందు అవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి అని. అదే చీకటి ఎప్పటి వరకు ఉంటుంది అంటే వెలుతురు వచ్చే వరకు. అజ్ఞానం ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ నటరాజు అయిన జ్ఞానస్వరూపుడైన యతిరాజు వచ్చేంతవరకే అని ఇక్కడ చెప్పడం ఉద్దేశం. తథాగత పథాహత క్షపణక ప్రథాలక్షణ ప్రతారణ హతానువర్త్యఖిల జీవ సంజీవని హరత్యతి దురత్యయం భవ భయం గురుక్తిర్నృణ మనాధునిక భారతీ జరఠ శుక్తి ముక్తామణి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వర్ణన, ఈ వేద సంస్కృతి అంతా కూడా ఒక చక్కటి ముత్యపు చిప్ప అని అనుకుంటే దానిలో అనేకమైన గొప్ప గొప్ప మణులు ముత్యములు
అవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా శంకరుడు యొక్క నోటిలోంచి రాలిన ముత్యాలే. ఆ వేద సంస్కృతి అంటే మనకి మిగిలిన వాంగ్మయం అంతా కూడా శంకరులు ఇచ్చినవే అని చెప్తున్నారన్నమాట. ప్రతి ఒక్కటి కూడా శంకరాచార్యులు వారి నోట్లోంచి రాలిన ఒక ముత్యము వంటిది. అట్లాంటి వారు శంకరులు, వేద గర్భితమైన వారు. ఆ ముత్యములన్నీ కూడా చక్కగా చైతన్యవంతముగా ప్రకాశముగా ఉన్నవి. ఏమిటా చైతన్యము అంటే వేద సారమే చైతన్యము. ఇతర ద్వైత భ్రాంతి మతములు అన్నిటినీ కూడా గెలిచేంత ప్రకాశము, శుద్ధత్వము కలిగిన ఆ ముత్యములవి. ఎవరైతే ఈ ముత్యములను ధరిస్తూ ఉన్నారో, తీసుకుంటూ ఉన్నారో వారికి ఘోర సంసారము ఇంకా వారికి ఉండదు. సంసారం నుండి వారు ఎప్పుడు గెలిచిన వారే అవుతూ ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు, శంకరుల వాంగ్మయము మనకి ఉండగా అని. అలాగే శంకర వాణి సంజీవిని అని చెప్పి కూడా ఇక్కడ గొప్పగా వర్ణించారన్నమాట. ఎక్కడంటే మనాధునిక భారతీ జరఠ శుక్తి ముక్తామణి అని చెప్పి జీవులందరికీ కూడా సంజీవని రూపములో ఈ యొక్క శంకరుల యొక్క వాక్కులన్నీ కూడా ఉన్నాయి. అదే అభయము, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి, స్థిరముగా శాశ్వతముగా అని చెప్తున్నారు. జంఝామారుత వేల్లితామరధుని కల్లోల కోలాహల ప్రాగ్భారైక సగర్భ్య నిర్భరజరీ జృంభధ్వజో నిర్ఘరా నైకాళీకమతాలి ధూళిపటలి మర్మచ్చిద సద్గురో హృద్యుద్దుర్మతి ధర్మదుర్మతి కృత శాంతిం నికృంతంతినః. ఇక్కడ ఇంకో వర్ణన ఏం చెప్తున్నారు అంటే తుఫాను గాలి వల్ల చెలించిపోయి గంగానది పెద్ద పెద్ద అలలు అవన్నీ వచ్చి కల్లోలము చేసేస్తూ ఉన్నదన్నమాట. అందరూ భయచకితులైపోతూ ఉన్నారు. అయ్యో ఏమైపోతుంది అని చెప్పి. అలాంటి భయంకరమైన బీభత్సాన్ని కూడా శంకరవర్యుల యొక్క కృపా కటాక్షముతో ఆ చక్కటి ప్రవాహం అంతా కూడా ఒక దారికి తీసుకొచ్చి సత్య పదము యందు నడిపిస్తూ ఉన్నారు శంకర యతీంద్రులు. అప్పుడు అందరూ అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే అనేక విషయాలు, అనేక గ్రంథాలు, అనేక మతములను మనము లౌకికంగా చూస్తూ ఉన్నాం వ్యవహారంలో. అది చూసి మన మనస్సు, బుద్ధి అందు కూడా వైక్లభ్యం కలిగి ఇష్టం వచ్చినట్టు అల్లకల్లోలం అయిపోయి ఏది సత్యము అన్నది నిర్ధారణ చేసుకోలేక ఎప్పటికీ మనసు కుదుటపడట్లేదన్నమాట. అలాంటప్పుడు శంకరుల యొక్క వాంగ్మయాన్ని ఎవరైతే తీసుకుని శ్రద్ధతో చదువుకుంటూ అభ్యాసం చేస్తూ ఉంటారో వారికి చక్కగా బుద్ధి అంది శాంతి చేకూరుతూ ఉంటుంది అని. ఉన్మీలన్నవమల్లి సౌరభ పరీరంభ ప్రియం భావుకాః మందారద్రుమరంద బృంద విల్లుఠన్ మాధుర్యధుర్యాగిరః ఉద్గీర్ణా గురుణా విపారకరుణా వారాకరేణాదరాత్ సచ్చేతో రమయంతి హంతమదయంత్యామోదయంతి ధృతం. ఇక్కడ ఈ శంకరుడు ఎంత గొప్పవాడు అంటే దయా సముద్రుడు అని చెప్తున్నారన్నమాట. ఏమిటి ఆయన దయ అంటే ఆయనకి అంటే ఆయన జ్ఞానం పొంది ఉన్నవాడైనా జ్ఞానస్వరూపుడైనా కూడా ఆయన చక్కటి వాక్కులతో అంత గంభీరమైన వేదాంతాన్ని చక్కగా మృదువుగా సరళముగా అందరికీ కూడా తాను అరటిపండు ఒలిచి పెడుతున్నట్టు అంటాం కదా, అట్లాగా ఆయన చక్కగా అందరికీ కూడా కష్టతరమైన వేదార్థాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అది ఎలా ఉన్నది అంటే చక్కటి మల్లె పువ్వుల వల్లే పరిమళాలు నలుదిక్కులా కూడా విరజమ్ముతూ ఉన్నది. అంటే ఒకళ్ళకి ఇవ్వడం కాదు, వారు ఇచ్చిన వాంగ్మయము అన్ని దిక్కులా కూడా అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. అంటే చెప్పేవాడు ఆస్వాదిస్తున్నాడు, వినేవాడు ఆస్వాదిస్తున్నాడు, ఫలానా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నది చూస్తున్నవాడు కూడా ఆస్వాదిస్తూ ఉన్నాడు. అలాగా సర్వదిక్కుల సర్వజనులకు కూడా చిత్తం యందు ఆనందము, శాంతిని కలుగజేస్తున్నాయి శంకరుల యొక్క వాక్కులు. ధారావాహి సుఖానుభూతి ముని వాగ్ధారా సుధారా శిశు క్రీడన్ ద్వైతి వచస్సుఖ పునరను క్రీడేత మూఢేతరః చిత్రం కాంచనమంబరం పరిదధచ్చిత్తే విధత్తే ముహుః కచ్చిత్ కచ్చరదుష్పటచ్చరజరత్ కంఠానుబద్ధాధరం. శంకరుల యొక్క ముఖము మళ్ళీ కూడా చంద్రుడితో పోలుస్తూ ఉన్నారు. అది ఎంత చక్కగా ఉంది. ఎందుకు చంద్రుడితో అంటే ఎప్పుడు కూడా అమృత దృక్కులతో ఉంటున్నాయి, అమృత వాక్కులతో ఉన్నాయి, కరుణతో కూడుకొని ఉన్నది. చంద్రుడు కూడా వెలుతురిస్తున్నాడు, కానీ చల్లని వెలుతురిస్తూ ఉన్నాడు, శాంతముగా ఉన్నది. చూసారు, పొద్దున్న ఎంత మనం కష్టపడినా కూడా రాత్రికి శాంతిని కోరుకుంటూ ఉంటాం అన్నమాట. కాసేపు విరామము తీసుకోవాలి అన్నట్టు. అందుకని ఈ సంసార జీవితంలో
కదిలిపోయి మనందరం కూడా ఉద్రేకాలకి లోనైపోయి అశాంతికి లోనైపోయిన మనము శంకర యతీంద్రుల యొక్క చంద్రబింబము వంటి ముఖము, దాని నుండి వెలువడిన అమృతములు అన్న వాక్కులను మనం వినగా అర్థము చేసుకోగా మనము కూడా నిత్యము సుఖమే కోరుకున్న వాళ్ళం అవుతాము, సుఖాన్నే పొందుతూ ఉంటాము సర్వదా అని చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ఇంకా ఇంత గొప్ప అమృత తత్వాన్ని కురిపిస్తూ అది కూడా ఎంతో శాంతిని అందజేస్తున్న శంకరాచార్యులు వారి లాంటి యతులు మనకు ఉండగా అసలు ఈ ద్వైతులు అన్న వారి జోలికి మనం ఎందుకు వెళ్ళాలి, వారి యొక్క వాదనలకు ఎందుకు భయపడాలి? క్రీడన్ ద్వైతి వచస్సు కహ పునరను క్రీడేతి మూఢే తరహ. ఇంకా కూడా శంకరుల వాంగ్మయం ఉండగా కూడా మనం ద్వైతుల యొక్క వాంగ్మయాన్ని పట్టుకొని చదువుతున్నాము, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే వారంత మూర్ఖులు ఎవరు ఉండరు, దానివల్ల ప్రయోజనము ఏమున్నది అని కూడా స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. తత్తాదృక్షమునిక్షపాకర వచ శిక్షా సపక్షాశయ క్షారం క్షీరముదీక్ష్యతే బుధజనో నక్షౌద్రమాకాంక్షతి రూక్షాం క్షేపయతి క్షితౌ ఖలు సితాం నేక్షుం క్షణం ప్రేక్షతే ద్రాక్షాం నాపి దిదృక్ష్యతే న కదలీం క్షుద్రాం జిగృక్షత్యులం అని అమృత కిరణుడైన ఆ చంద్రుడు ఎలా ఉన్నాడో అట్లాంటి వచనములతో వాక్కులతో ముఖము ప్రశాంతతతో ఉన్న శంకరాచార్యుల వారు ఎంతో పవిత్రమైన వారు, పుణ్యశీలుడు. ఆయన్ని తలుచుకున్నంత మాత్రాన భక్తులు శిష్యులు కూడా అంతటి పుణ్యాన్ని వారు కూడా అనుభవిస్తూ ఉన్నారు. వారి నాలుక ఎలా ఉన్నది అంటే చక్కటి తేనె పూసి ఉన్నదా అన్నట్టంతా మధురమైన వాక్కులు వస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా ఎంత తీపిగా ఉన్నదని పోలుస్తూ ఇక్కడ చెరుకు రసము ఎలా ఉన్నది అంటే శంకరాచార్యుల వారి యొక్క వాక్కు కన్నా తక్కువ తీపిగానే ఉన్నది. మరి ద్రాక్ష యొక్క మధురత్వం ఎలా ఉన్నది అంటే అది కూడా శంకరాచార్యుల వారి యొక్క వాక్కులలో ఉండే మాధుర్యం కన్నా చాలా తక్కువగా ఉన్నది. అలాగే మీరు ఏ తీపి పదార్థం అనుకోండి, అరటిపండు, ఇవి కాదయ్యా, అమృతముతో సహా శంకరాచార్యుల వారి యొక్క వాక్కులతో పోలిస్తే అవన్నీ కూడా చాలా తక్కువ స్థాయికే ఉన్నాయి. ఎందుకంటే శంకరుల యొక్క వాక్కులో ఉండే తీపిదనము, మధురతనము, శుద్ధత్వము, అమృత తత్వము శాశ్వతమైనవి, పదార్థానికి సంబంధించినవి కాదు, ఎల్లప్పుడూ శాశ్వతముగా మనకి ఆ మధురత్వాన్ని ఉంచేవి మనలో అని చెప్తున్నారు ఇక్కడ. విక్రీత మధునా నిజా మధురత దత్తా ముదా ద్రాక్షయ క్షీరైః పాత్రధియార్పిత యుధిజితా లబ్ధా బలాదిక్షుతః న్యస్తాచోర భయేన హంత సుధయ యస్మాదతస్తద్గిరాం మాధుర్యస్య సమృద్ధిరద్భుతతరా నాన్యత్ర సా వీక్ష్యతే. అలాగే మళ్ళీ దాన్ని కొనసాగిస్తూనే శంకరుల యొక్క వాక్కు ఎంత గొప్పగా ఉంది అంటే అసలు తేనెలో ఉన్న సారం అంతా కూడా ఇంకా ప్రపంచంలో లేదు, అదంతా శంకరుల వాక్కులోనే ఉన్నదా. అలాగే ద్రాక్ష, పాలు, పంచదార అంటే చక్కెర, ఇలాంటి వాటిల్లో ఉండే తీపిదనం అంతా కూడా వాటిలో సారం ఇంకెక్కడా లేదు, అదంతా కూడా ఉన్నది ఇంకా కేవలం శంకరుల యొక్క వాంగ్మయంలోనూ వారి యొక్క వాక్కులలోనే ఉన్నదా. ఎందుకంటే అమృత తత్వము సాక్షాత్తు ఉన్న శంకరాచార్యులు వారి యొక్క మధురమైన వాక్కులు, వాంగ్మయము కూడా చాలా శుద్ధముగా ఉన్నది, వాటిల్లో ఉన్న మధురత్వం ఇంకా ఎక్కడా లేదు. అందుకని ఈ ద్రాక్ష, పాలు, అలాగే తేనె ఇవన్నీ కూడా నిస్సారమైపోయినాయా అని అందరూ అనుకుంటున్నారు అని గొప్ప పోలిక చెప్తున్నారన్నమాట. కర్పూరేణ రుణీకృతం మృగమదేనాధీత్య సంపాదితం మల్లీభిశ్చిరసేవనాదుపగతం క్రీతం తు కాశ్మీరజైః ప్రాప్తం చౌరతయా పటీరతరుణా యత్సౌరభం తద్గిరా అక్షయ్యం మహితస్య తస్య మహిమా ధన్యోయమన్యాదృశః. ఈ శంకర యతీంద్రుల యొక్క ముఖములోంచి వచ్చే పరిమళములు అంటే శోభిల్లుతున్నది కీర్తి. అంటే ఇక్కడ పరిమళం అని ఎందుకంటారంటే వాసన అన్నదాన్ని ఒకచోట పట్టి కూర్చోబెట్టలేము, సుగంధము అన్నది, అందుకని అదంతా కూడా అన్ని దిక్కులా వ్యాపిస్తూ ఉన్నదన్నమాట. అది చెప్తూ ఇక్కడ వారి యొక్క కీర్తి కానీ వారి యొక్క వాక్కులలో ఉండే పరిమళము ఎంత గొప్పగా ఉందే అంటే ఈ కర్పూరము, చక్కటి కర్పూరము ఏదైతే ఉందో అది శంకరుల యొక్క కీర్తి నుండి, వాక్కుల నుంచి అది అప్పుగా తీసేసుకున్నదా ఆ పరిమళము, అందుకు ఆ కాస్తన్నా దానికి వచ్చిందా. అలాగే కస్తూరి, అలాగే మల్లెలు, ఇలాగా అన్ని, అలాగే మంచి గంధము, ఇవన్నీ కూడా శంకరుల యొక్క వాక్కుల నుంచి అవి దొంగతనము చేశాయా
ఆ పరిమళాన్ని, అలాగే అప్పు తెచ్చుకున్నాయా, కొన్ని తెలియకుండా పట్టుకొచ్చేసాయా ఆ పక్కకి, లేదా శంకరుల యొక్క వాక్కుని సేవ చేసుకోవడం వల్ల మల్లెలకు అంత మంచి సుగంధము లభించినదా అని శంకరుల యొక్క వాక్కులో ఉండే గొప్పతనము, వారి యొక్క వాక్కు వల్ల, వాంగ్మయం వల్ల వచ్చిన కీర్తి కూడా నలుదిక్కులా కూడా చక్కగా శోభిల్లుతుంది, వ్యాపిస్తున్నది అని చెప్పే ఒక గొప్ప వర్ణన ఇక్కడ తెలుస్తున్నది మనకి. అప్సాంద్రప్సం సులిప్సం చిరతరమచరం క్షీరమద్రాక్షమిక్షుం సాక్షాద్రాక్షామచక్షం మధురసమధయం ప్రాగవిందం మరందం మోచామాచామమన్యో మధురిమగరిమా శంకరాచార్యవాచా ఆచాంతో హంత కిం తైరలమపి చ సుధాసారసీసారసీమ్నా. ఇక్కడ ఎంత గొప్పగా చెప్పారంటే, కమ్మని ఒక గడ్డ పెరుగు ఎలా ఉంటుందో అది కడుపు నిండా తాగిన వాడికి ఎంత శాంతము పొందుతాడో, అంటే పూర్ణమవుతుందో భోజనము, అలాగే ఇంకా వాడికి మత్తుగా హాయిగా పడుకోవాలని అనిపిస్తుందో గడ్డ పెరుగు కడుపు నిండా తీసుకున్న వాడికి, అట్లా ఉంటుంది ఆ వాంగ్మయం. అంటే పరిపూర్ణత్వాన్ని చెప్తున్నారు. ఏ వాంగ్మయానికి ఆ వాంగ్మయము పూర్ణముగా ఉన్నది. అలాగే చక్కగా ఆవు పాలు, చక్కెర, ద్రాక్ష, తేనె ఇవన్నీ కలిపి తాగితే ఆ తీపితనం ఇంకా నోటికి ఎలా అంటుకుపోయి ఉంటుందో, అలాగే కడుపు నిండా ఒక 4-5 అరటిపళ్ళు తినేసిన, చెరుకు రసాన్ని తీసేసుకున్న ఎక్కువగా, ఇవన్నీ తీసుకోగా ఇంకా తీపితనం నోటికి ఎలా పట్టేసి ఉంటుందో, శంకరుల యొక్క భాష్యములలో అలాగే వారి యొక్క వాంగ్మయములలో ఉన్న ఆ అమృత తత్వం కూడా ఒకసారి చదివిన వాడికి కూడా ఇంకా మనసు యందు అలా ఉండిపోతుంది. ఆ కమ్మనిదనము, తీపిదనము, ఇంకా వేరే ఏది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇదే సాగరములు, సుధాసారమై ఉన్నది, అమృత సారమై ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. సంతప్తానాం భవదవదుభిః స్ఫారకర్పూరవృష్టిః ముక్తాయష్టి ప్రకృతి విమలా మోక్షలక్ష్మీ మృగాక్ష్యాః అద్వైతాత్మానవధిక సుఖాసారకాసారహంసి బుద్ధే శుద్ధ్యై భవతు భగవత్పాద దివ్యోక్తిధారా. వారి యొక్క సాహిత్యం ఎంత గొప్పగా ఉన్నదంటే అద్భుతమైన మనోహరముగా ఉన్నది, తేనె పలుకులతో ఉన్నది. అందరూ కూడా ఆ అమృతాన్ని గ్రోలాలి, తీసుకోవాలి అని వారు వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే సర్వులు కూడా ఇక్కడ మోక్షలక్ష్మి కావాలి, సంసారం నుంచి బయటపడాలి అని ఆవేదన పడుతూ ఉన్నారు. అంటే మోక్షేచ్ఛ ఉన్న సాధకులు అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. అలాగే ఆ మోక్షలక్ష్మికి కూడా వీరి యొక్క వీరి యొక్క వాంగ్మయం యొక్క మాలను కడుతున్నారా అన్నట్టు, అంటే సాక్షాత్తు శంకరాచార్యుల వారి యొక్క వాక్కులు మోక్షలక్ష్మినే చేరుకుంటున్నాయి అని ఇక్కడ భావన. ఆమ్నాయాంతాలవాలా విమలతర సురేషాది సూక్తాంబుసిక్తా కైవల్యాశాపలాశా విబుధ జన మనస్సాల జాలాధిరూఢ తత్వజ్ఞాన ప్రసూనా స్ఫురదమృత ఫలా సేవనీయా ద్విజైర్యాసామే సోమావతం సావతర గురుత్వచో వల్లిరస్తు ప్రశస్త్యై. సాక్షాత్తు ఆ మహాదేవుడే శంకరుడి యొక్క రూపములో వచ్చి ఉన్నాడు. అలాగే శంకరుడు ఏది మాట్లాడినా కూడా, అంటే ఆ కైలాస శంకరుడు ఏది మాట్లాడినా వేద వాక్కులే అయి ఉన్నాయి. అలాగే ఈ శంకరుడు కూడా ఏది మాట్లాడినా కూడా ఆ వేద వాక్కుల యొక్క సారమైన అమృతతత్వమైన వేదాంతాన్నే మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క వేద వాక్కులను ఎవరు ఇక్కడ స్తుతిస్తున్నారు అంటే ఈ శంకరాచార్యుల వారి చుట్టూ కూడా సురేశ్వరాచార్యులు మొదలైన శిష్యగణములందరూ కూడా చేరి అంటే శంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారన్నమాట. పూర్ణంగా ఇక్కడ వారి యొక్క వైభవాన్ని, వాక్కులను చెప్తున్నారన్నమాట. అలాగే ముఖ్య శిష్యులందరూ అన్నమాట ఇక్కడ చెప్పే ఉద్దేశం. వారందరూ కూడా సేవిస్తూ కూర్చున్నారు. ఆ సారాన్ని వారు గురువులతో అందరికీ కూడా పంచుతూ ఉన్నారు. తత్వ విచారం అన్న పువ్వులతో శంకరాచార్యుల వారిని వారందరూ కూడా పూజిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ దేనికి చేస్తున్నారు అంటే కేవలం విశ్వ కళ్యాణం గురించి చేస్తున్నారు అని చెప్తున్నారు. నృత్యద్భూతేశవల్గన్ముకుట తటరటత్వర్ధుని స్పర్ధినీభిర్వ్యాఘ్భిర్నిర్భిన్నకూలో కూలోచ్చలదమృత సరస్సారిణీ ధోరణీభిః ఉద్వేలద్వైతవాదిస్వమత పరిణతాహంక్రియా హుంక్రియాభిర్భాతి శ్రీశంకరార్యः సతతముపనిషద్ వాహిని గాహినీభిః అని సాక్షాత్ కైలాస శంకరుడి యొక్క రూపాన్ని దాల్చిన, అంటే రూపంలో కూడా శంకరుడు అలాగే శుద్ధ స్ఫటికముగా ఉన్నాడు. అలాగే ఆయన యొక్క
నడవడి కూడా చక్కగా శుద్ధ చైతన్యవంతముగానే ఉన్నది. కాబట్టి లలిత మాధుర్యములతో ఆయన నడుచుకుంటూ ఉన్న 8 ఏళ్ల లోపల ఉన్న ఈ శంకర యతీంద్రులు అమృత వాక్కులను సర్వదిక్కులా కూడా వారు వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఆ చైతన్యం ఎలా ఉన్నదంటే సాక్షాత్తు నటరాజస్వామే తాండవము చేస్తూ ఆ గంగా నది అందరికీ కూడా కొంచెం కొంచెం చక్కగా సేద తీరడానికి ఇస్తున్నాడా అన్నట్లు వీరు కూడా చక్కగా నలుదిక్కులా కూడా వీరి యొక్క సూక్తములతో వ్యాపింపజేస్తూ దానిలో ఉన్న అమృత రసాన్ని అందరికీ పంచిపెడుతూ సర్వజనులకు సంసార దుఃఖాన్ని అహంకారముని కూడా తీసివేస్తూ ఉన్నారు ఈ శంకర నటరాజు అని. సాహంకార సురాసురావళికరాకృష్ట భ్రమన్మందరా క్షుబ్ధక్షీరపయోబ్దివీచి సచ్చివైః సూక్తైః సుధావర్షణాత్ జంఘాలైర్భవదావపావకశిఖాజాలైర్జటాలాత్మనాం జంతూనాం జలధః కథం స్తుతిగిరాం వైదేశికో దేశికః. ఇక్కడ శంకరుల యొక్క వాక్కులు ఎంత గొప్పగా ఉన్నాయో చెప్తున్నారన్నమాట. చెప్తూ దేవతలు అసురులు వీరందరూ కూడా కలిసి ఒకానొక సమయంలో మందర పర్వతాన్ని మధ్యలో పెట్టి కవ్వముగా అలాగే వాసుకిని దానికి చుట్టి వారు అమృతం కావాలి అని చెప్పి చిలుకుతూ ఉన్నారు. అప్పుడు అమృతం వచ్చింది. అయితే ఇక్కడ ఏమైంది అంటే అంత కష్టపడకుండానే అంటే అంత కష్టపడితే ఎప్పుడో విషం వచ్చి చాలా పదార్థాలు వచ్చి అప్పుడు అమృతం ఎప్పుడో వచ్చిందనమాట. కానీ ఇక్కడ అంత కష్టపడకుండానే ఈ శంకరాచార్యుల వారి యొక్క దయ వల్ల కాలుష్యము ఒకేసారి తొలుగుతూ ఉన్నది. అలాగే అమృతము కూడా అదే సమయంలో చక్కగా శంకరుల యొక్క వాంగ్మయాన్ని మధించిన భక్తులకు లభిస్తూ ఉన్నది. ఇంతకంటే గొప్ప అమృతము వేరే ఎక్కడ అవసరము లేదు. దేవతలు రాక్షసులు కష్టపడితేనే చాలా కష్టంగా లభించే అమృతము మనకి అతి తేలికగా శంకర వాంగ్మయాన్ని పట్టుకోగా లభిస్తున్నది అని చెప్తున్నారన్నమాట. కలశాబ్ది కచాకచిక్షమం క్షణదాధీశ గదాగది ప్రియం రజతాద్రి భుజాభుజిక్రియం చతురం తస్య యశస్మరాజతే. ఈ శంకరాచార్యుల వారి యొక్క యశస్సు కీర్తి ఎంత గొప్పగా ఉందో అంటే పాల సముద్రము యొక్క తెలుపు కన్నా మించిపోయి గొప్పగా ఉన్నది. అలాగే ఇది ఇక్కడ ఎంత గొప్పగా చెప్పారంటే ఈ స్వచ్ఛముగా ఉన్న ఈ శంకరాచార్యుల వారి యొక్క కీర్తి పాల సముద్రమును చేరి దాంతో పోరాడుతోందని చెప్తున్నారు. కలశాబ్ది కచాక చిక్షమం, ఒక జుట్టు పట్టుకొని ఎలాగ పోరాడుతూ ఉంటారో అంత గొప్పగా ఇది దాన్ని డామినేట్ చేస్తున్నట్టు ఉన్నది, పాల సముద్రాన్ని డామినేట్ చేస్తున్నట్టు ఉన్నది శంకరాచార్యుల వారి యొక్క కీర్తి అన్నమాట. అలాగే శరత్చంద్రుడుతో శంకరాచార్యుల వారి యొక్క కీర్తి యశస్సు కూడా గదాగదిగా పోరాడుతున్నది. క్షణదాధీశ గదాగది ప్రియం అన్నారన్నమాట. అంటే యుద్ధము చేస్తున్నట్టు ఉన్నదంటే వీళ్ళే ఈ యశస్సే గొప్పగా ఉన్నది అని. అలాగే కైలాసగిరితో కూడా పోరాడుతున్నట్టు ఉన్నది శంకరాచార్యుల వారి యొక్క కీర్తి. అంటే ఇవేవి కూడా శంకరాచార్యుల వారి యొక్క కీర్తికి సాటి రాలేకపోతున్నాయి అని చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశము. పరిశుద్ధ కథాసు నిర్జితో యశసా తస్య కృతాంకనశ్యసి స్వకళంక నివృత్తయేధునాప్యుదధౌ మజ్జతి సేవతే శివం. అలాగే ఇంకా ఈ లోకములో కూడా పరిశుద్ధమైనది ఏది ఉన్నది అంటే కేవలము ఈ విద్యాగురువు అయిన శంకరాచార్యుల వారి యొక్క కీర్తి మాత్రమే. దీనికన్నా శుద్ధమైనది ఇంకా ఏది లభించట్లేదు ఈ జగత్తులో. ఎందుకంటే ఆ కీర్తి సాక్షాత్తు చంద్రకళలను కూడా ఓడింపజేస్తూ ఉన్నది. ఎందుకంటే చంద్రకళలు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి, కానీ శంకరాచార్యుల వారి యొక్క కీర్తి పూర్ణముగా ఒకే విధముగా అమృతముని నిరంతరము ఇస్తూ ఉన్నవి. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క కీర్తే చాలా గొప్పగా ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలాగే శంకరాచార్యుల వారు ఇంకా చంద్రుడు కళంకానికి లోనైందనమాట. ఎందుకు అంటే అప్పటి వరకు అమృతధారలను ఇచ్చే చంద్రుణ్ణి కైలాస శంకరుడు నెత్తిన పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ చంద్రుడు చిన్నబోతున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా ఆ కైలాస చంద్రుడు శంకరుడు యొక్క శిరస్సు యందు లేదు. శంకరుడికి తన యొక్క కీర్తియే శిరస్సు యందు ఉన్నది. కాబట్టి చంద్రుడు వెలవెలబోతూ ఉన్నాడు, ఆ కీర్తి యందు చిన్నబోతున్నాడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలాగే ధమ్మిల్లే నవమల్లి వల్లి కుసుమస్రకల్పనా శిల్పినో భద్రశ్రీరసచిత్రచిత్రితకృత కాంతే లలాటాంతరే తారావళ్యదుహారిహారలిటికా నిర్మాణ కర్మాణకా కంఠే దిక్సుదృశా మునీశ్వర యశఃపురా నభఃపూరక. శంకరుల యొక్క
కీర్తి సర్వ దిక్కులా కూడా వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, దిక్కులు అన్న స్త్రీ శంకరుల యొక్క కీర్తి అన్న మల్లె పువ్వులను పెట్టుకుని నాట్యము చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మంచి గంధము, మంచి చక్కటి తిలకము అలాంటివన్నీ కూడా ఆ స్త్రీ అంటే దిక్కులు అన్న స్త్రీ చక్కగా ధరించి వారు తిరుగుతూ ఉన్నారు. అలాగే శంకరాచార్యుల వారి యొక్క కీర్తి అన్న చక్కటి వాక్కుల యొక్క మాలను వారు కంఠాన ధరించి ఉన్నారు. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, నలుదిక్కులా కూడా చూడడానికి, ఆనందించడానికి, కంఠాన ధరించడానికి అంటే నేర్చుకొని పఠించడానికి కూడా శంకరాచార్యులు వారి యొక్క వాక్ వైభవం అంత గొప్పగా సరిపోతోంది, సహాయం చేస్తూ ఉన్నది, నలుదిక్కులా కూడా వ్యాపించి ఉన్నది అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. ఉత్సంగేషు దిగంగనా నిదధతే తారా కరాకర్షికా రాగాద్యౌరవలంబ్య చుంబతి వియద్ గంగా సమాలింగతి లోకాలోకదరీ ప్రసీదతి ఫణీశేషోస్య దత్తే రతిం త్రైలోక్యే గురురాజకీర్తి శశినః సౌందర్యమత్యద్భుతం. ఈ శంకరరాజు యొక్క కీర్తి కూడా నలుదిక్కులా వ్యాపించి ఉన్నది కాబట్టి అందరూ సంతోషముగా ఉన్నారు. ఎవరు కూడా ఈర్ష్యకి లోనవ్వలేదు. ఆ కాలంలో సంతోషంగా కొత్తవి తెలుసుకుంటున్నామని నేర్చుకుంటున్నారు. అలాగే ఆ భూమి నుండి కూడా చక్కగా ఆకాశ వర్షము కురుస్తున్నదా అన్నట్టు ఈ శంకరుల యొక్క వాంగ్మయము అందరి యందు కూడా ప్రసరిస్తూ ఉన్నది. అలాగే కులపర్వతము ప్రసన్న హృదయముతో కూడా అది కూడా ఆనందిస్తూ ఉన్నది అని చెప్తూ, ఇక్కడ శంకరుడి యొక్క కీర్తి చంద్రుడే ఈ నలుదిక్కుల ఆకాశాన్ని, కులపర్వతమును, అలాగే దేవతలను, తారలను వీటిలన్నిటినీ కూడా శోభిల్ల చేస్తూ ఉన్నారు. అంతేకాని వేరే ఇతర చంద్రుడికో సూర్యుడికో అంతటి శక్తి లేదు, కేవలం శంకరుడికే అంత గొప్ప శక్తి ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సంప్రాప్త మునిశేఖరస్య హరితామంతేషు సంకాశినం కల్లోలా యశస శశాంక కిరణానాలక్ష్య సాంహాసినం కుర్వంతి ప్రథయంతి దుర్మద సుధా వైదగ్ధ్య సంలోపినం సంయజ్ఞంతి చ విశ్వజాంఘిక తమస్సంఘాత సాంఘాతినం. ఇక్కడ సర్వలోకములలో అంటే ముల్లోకములలో కూడా శంకరుల యొక్క యశస్సు చక్కగా వ్యాపించి ఉన్నది. ఇది ఎలా ఉన్నదంటే పాల సంద్రము ఎలా ఉన్నదో అట్లా ఉన్నది అని చెప్తున్నారన్నమాట. అలాగే అన్ని దిక్కులను కూడా వెలిగిస్తూ ఉన్నది, అంటే సర్వ దిక్కులలో కూడా చైతన్యవంతముగా చేస్తున్నది శంకరాచార్యుల వారి యొక్క కీర్తి. అలాగే చంద్ర కిరణములు కూడా శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని, కీర్తిని పొగుడుతూ ఇంతకంటా గొప్పది ఏదీ లేదు, ఇంతకంటా మధురమైన వాక్కులు, కీర్తి ఎక్కడా లేదు అని అవి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాయి. మా కీర్తి కాదండి, శంకరుల యొక్క యశస్సు, కీర్తి వచ్చాక మేమందరం చిన్నబోతున్నాము అని ఆనందంతో ఒప్పుకుంటున్నాయి అని. సోత్కంఠా కుంఠకంఠీరవనఖరవరక్షుణ్ణమత్తేభ కుంభ ప్రత్యగ్రోన్ముక్త ముక్తామణిగణ సుషుమా బద్ధదోర్యుద్ధలీలా మంథాద్రిక్షుబ్ధదుగ్ధార్ణవనికట సమ్ముల్లోల కల్లోల మైత్రి పాత్రీభూత ప్రభూత జయతి యతిపతే కీర్తిమాలా విశాల అని యతిరాజు అయిన శంకరుల యొక్క కీర్తి తెల్లటి మల్లె పువ్వుల వలె మాల ధరించి ఉన్నదా అన్నట్టు అక్కడ ఉన్నది. అలాగే చాలా పెద్దగా అంటే బృహత్గా కూడా ఉన్నది. ఇంకా వీరి యొక్క కీర్తి ఎలాగ ఉంది అంటే, ఒక గొప్ప సింహరాజం ఎలా ఉన్నదో అలా ఉన్నదని వర్ణిస్తూ, ఈ అహంకారం అన్న మదముతో ఉన్న ఈ ద్వైతులు ఎవరైతే ఉన్నారో వారిని చీల్చి చెండాడుతూ ఉన్న యొక్క గొప్ప సింహము వలె ఉన్నది వారి యొక్క కీర్తి అని చెప్తున్నారన్నమాట. లోకాలోకదరి ప్రసీదసి చిరాత్ కిం శంకర శ్రీ గురు ప్రోద్యత్కీర్తి నిశాకరం ప్రియతమం సంశ్లిష్య సంతుష్యసి త్వం చాప్యుత్పలిని ప్రహృష్యసి చిరాత్ కస్తత్ర హేతుస్తయో ఇత్థం ప్రశ్నగిరాం పరస్పరమభూత్ స్మేరత్వమేవోత్తరం అని ఇక్కడ శంకరాచార్యుల వారి యొక్క కీర్తి కూడా ఇంకా అలాగా అని ఏమని పొగుడుతాము. ఈ ఆధ్యాత్మ అద్వైత ఆచార్యుడైన శంకరాచార్యుడి యొక్క కీర్తి ఇంకా దాన్ని ఎవరు మెచ్చుకోకుండా ఉంటారు.
అని చెప్పి సర్వులు కూడా ఇంకా ఆయన వశము అవ్వవలసినదే, శాశ్వతముగా సంతోషముగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వారు శంకరాచార్యులు వారి యొక్క కీర్తికి వారు ఖచ్చితంగా వశపడిపోయి ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. దుర్వార ఖర్వగర్వాహిత బుధ జనతాతూల వాతూల వేగో నిర్బాధాగాధబోధామృత కిరణ సమున్మేష దుగ్ధాంబురాశి నిష్ప్రత్యూహం ప్రసర్పద్భవదవదహనోద్భూత సంతాపమేఘో జాగర్తి స్ఫీత కీర్తిర్జగతి యతిపతి శంకరాచార్యవర్యః అని శంకరుల యొక్క కీర్తి గురించి మళ్ళీ చెప్తూ ఇక్కడ కూడా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది. శంకరుల యొక్క కీర్తిని తెలుసుకుంటూ ఉంటే ఇంత గొప్పవారా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ దుర్జనులు, పొగరబోతులు, వితండవాదము చేసే పండితులు వీరందరూ కూడా ఒక దూది రాలిపోయినట్టు రాలిపోతూ వేగముగా ఒక వాయువుతో కొట్టబడినట్టు శంకరుల యొక్క కీర్తి ముందు అలా కొట్టివేయబడుతూ ఉన్నారు. కానీ తత్వజ్ఞానము కావాలి అనుకున్నవారు మటుకు చాలా ప్రశాంతముగా పాల సముద్రములోని అమృతాన్ని ఎలా స్వీకరిస్తున్నారో అలా స్వీకరిస్తూ ఉన్నారు. ఒకేసారి 2 వింతలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇతిహాస పురాణ భారత స్మృతి శాస్త్రాన్ని పునర్ముదా విబుధై సుబుధో విలోకయన్ సకలజ్ఞత్వ పదం ప్రపేదివాన్. మనం అంటాం శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అని చెప్పి, అలాంటిది ఇక్కడ మాధవీ శంకర దిగ్విజయాల్లో కూడా ఉందన్నమాట. ఇక ఇతిహాసములు, పురాణములు, అలాగే స్మృతులు, శాస్త్రములు ఇవన్నీ కూడా శంకరుల యొక్క వాంగ్మయములో దట్టించి ఉన్నవే. ఇవన్నీ కూడా ఒక దగ్గర నేర్చుకోవాలి. సర్వశాస్త్రములు అంటే కొందరు మీమాంస, తర్కము విడివిడిగా నేర్చుకోలేకపోవచ్చు. కానీ శంకరుల యొక్క వాంగ్మయాన్ని తెలుసుకున్న వారికి సహజముగానే అన్ని శాస్త్రములు యందు పట్టు వస్తున్నది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సపునః పునరైక్షతాదరాద్వరవయాసిక శాంతివాక్తతీ సమగాదుపశాంతి సంభవాం సకలజ్ఞత్వవదేవ శుద్ధతాం. అలాగే శంకరాచార్యులు వారి యొక్క వాంగ్మయం ఎంత గొప్పగా ఉంది అంటే వారు ఇక్కడ అంటున్నారు పునరైక్షతాదరాద్వర వైయాసిక శాంతి వాక్తతి అని చెప్పి వ్యాసులు వారు రాసిన ఈ శాంతి పర్వములోని సూక్తములు అన్నీ పదే చదివితే మననము చేసుకోగా ఎలా శాంతి పొందుతారో, ఈ తాపత్రయములు ఎలా నాశనమవుతాయో శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయాన్ని చదివిన వారికి కూడా అంత చక్కటి శాంతి లభిస్తుంది. అలాగే దానిలో ఉన్న మర్మములు, సూక్ష్మములు కూడా అవగతం అవుతాయి అని ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే వ్యాస హృదయాన్నే శంకరాచార్యుల వారు ఆవిష్కరిస్తున్నారు అని చెప్పడం. అసత్ ప్రపంచశ్చతురాననోపి సన్ భోగయోగి పురుషోత్తమోపి సన్ అనంగజేతాప్యవిరూపదర్శనో జయత్యపూర్వో జగదద్వయీ గురు. ఇది కూడా చాలా అద్భుతమైనది. త్రిమూర్తులతో శంకరాచార్యుల వారి యొక్క కీర్తన ఇది కూడా ఒక అద్భుతమైనది. త్రిమూర్తులతో శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని పోల్చే ఒక గొప్ప వర్ణన ఇక్కడ. ఈ విశ్వకర్త ఎవరైతే ఉన్నారో ఈ చతుర్ముఖ బ్రహ్మగారు ఈ తమోగుణముతో కూడి ఉన్న, సంసారముతో కూడి ఉన్న ఈ సృష్టిని వారు చేశారు. అంటే సృష్టిలోకి వారు ప్రవేశపెడుతున్నారు. కానీ శంకరాచార్యుల వారి యొక్క వాక్కులు ఎలా ఉన్నాయంటే సృష్టికి అతీతమైన జ్ఞానము వైపు తీసుకువెళ్తూ ఉన్నాయి. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క వాక్యే చాలా గొప్పగా ఉన్నది అని. అంటే సంసార బంధము లేకుండా ఉన్నవి శంకరాచార్యుల వారి యొక్క కృతములు, సృష్టి అంటే వాంగ్మయములు అని. అలాగే ఇక్కడ ఈ పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువు భోగి. ఆయన చాలా గొప్పగా భోగలాలసుడు. ఎప్పుడూ కూడా ఆయన అవతారం తీసుకున్న ఒక గొప్ప భోగిగా కనపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ శంకరుడు కామాన్ని జయించిన ఒక యోగి వలె కనపడుతూ ఉన్నారు అని ఇక్కడ అది చెప్తున్నారన్నమాట. అలాగే ఇక్కడ అనంగజేతాప్యవిరూప దర్శనం అని చెప్పి కాముడును జయించిన వాడు మహాదేవుడైన శివుడు. ఎలా జయించాడు అంటే ఆయన తీక్షణమైన 3వ కన్నును తెరిచి ఆ అగ్నిజ్వాలలతో ఆ కాముని జయించాడు. అయితే ఇక్కడ ఈ శంకరాచార్యుల వారు కూడా పుట్టుకతోనే కాముని జయించారు. కాకపోతే ఇక్కడ తేడా ఎక్కడ ఉన్నది అంటే ఈయనది ఆ ఉగ్రముగా తీక్ష్ణముగా ఉన్న అగ్నినేత్రం కాదు, సమదృష్టి, చక్కగా ప్రియదర్శనుడు. ఈయన జ్ఞాన దృష్టి కలిగిన వాడు ఈ శంకరాచార్యుల వారు. అదొకటే తేడా అని చెప్తున్నారన్నమాట. ఆలోక్యానన పంకజేన దధతం వాణీం సరోజాసనం శశ్వత్సన్నిహిత క్షమాశ్రియమముం విశ్వంభరం పూరుషం
ఆర్యారాధిత కోమలాంఘ్రికమలం కామద్విషం కోవిదాః శంకంతే భువి శంకరం వ్రతికులాలంకారమంకాగతాః అని ఈ శంకరుల యొక్క విద్య ఎంత గొప్పగా ఉంది అంటే సకల విద్యలు కూడా ఈయన నోటి అందు తాండవం చేస్తూ భాసిస్తూ ఉన్నాయి. అంటే వాణీదేవి ఈయన నోటిలో నృత్యాన్ని చేస్తూ ఉన్నది. శారదాంబ అంటే సరస్వతీదేవి ఈయన ముఖము యందు భాసిస్తూ ఉన్నది శంకరుల్లో. అలాగే ఆయన హృదయములలో ఆయన యొక్క దయ అన్న హృదయములలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కూర్చొని ఉన్నది అని చెప్తున్నారన్నమాట. హృదయస్థానంలో మంగళముగా శ్రీకరములైన సంకల్పములతో శంకరాచార్య వారికి లక్ష్మీదేవి హృదయస్థానం యందు ఉన్నది. అలాగే గొప్ప గొప్ప మహాపండితులందరూ కూడా వారి పరాక్రమములను ఇంకా శంకరుల యందు గెలవలేము అని చెప్పి శంకరుల యందు గొప్ప గొప్ప పండితులు కూడా వారి యొక్క పరాక్రమమును శంకరుల దగ్గర ఓడిపోయామని ఒప్పుకుంటూ వారి తలలు శంకర యతీంద్రుల యొక్క పాదముల దగ్గర పెడుతూ మీరే గొప్ప శక్తివంతులు అంటున్నారు. కాబట్టి శంకరుల యొక్క నడవడిలో అక్కడ దుర్గాదేవి కనపడుతూ ఉన్నది అని ఇక్కడ 3 రకాల శక్తులు కూడా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కూడా శంకరుల యందు చక్కగా భాసిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఈ సర్గకు ఆఖరిది ఏకస్మిన్ పురుషోత్తమే రతిమతిం సప్తామయోన్యుద్భవాం మాయాభిక్షుహృతామనేక పురుషాసక్తిభ్రమాన్నిష్ఠురాం జిత్వా తాన్ బుధవైరిణః ప్రియతయా ప్రత్యాహరద్యశ్చిరాత్ ఆస్తే తాపసకైతవాత్రిజగతాం త్రాతాసనః శంకరః. ఇక్కడ చక్కగా మళ్ళీ కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క కథతో పోలుస్తూ చెప్తున్నారన్నమాట. సీతాదేవి అయోనిజ, శ్రీరామచంద్రమూర్తి మహానుభావుడు, సాక్షాత్తు పురుషోత్తముడు. ఆ సీతాదేవి నిరంతరము కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి యందు ప్రేమ అనురాగములతో ఉంటూ ఉన్నది. కాకపోతే ఒకానొక సమయంలో రాక్షసుడైన రావణాసురుడు మాయా సన్యాసి వేషమును వేసుకుని ఆ సీతాదేవిని అపహరించి ఉన్నాడు. అయితే వాడు ఎన్ని మోహములు పెట్టినా కూడా సీతమ్మని వాడు భ్రాంతికి లోను చేయలేకపోయాడు. అయితే శ్రీరామచంద్రమూర్తి ఒక సంకల్పాన్ని తీసుకొని సీతమ్మను తిరిగి వెనక్కి తీసుకురావాలి అని చెప్పి వారు అది సాధించారు. అలాగే సీతమ్మకు కలిగిన కళంకాన్ని కూడా, అవమానాన్ని కూడా తొలగించి ఆవిడ పరిశుద్ధురాలు అందరికీ లోకానికి తెలియజేసి ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అట్లాగే ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న యొక్క సత్యాన్ని మరుగున పెట్టేశారు ఈ ద్వైత భ్రాంతి కలిగిన ఈ ఇతర మతములు అన్నీ కూడా. పరమాత్మ యందు స్థిరత్వము లేకుండా, అద్వైత భావన యందు నిలకడ లేకుండా మోహానికి లోను చేస్తూ ఉన్న అవైదిక మతములు అన్నిటినీ కూడా ఖండించి వేదమాతకు, వేద హృదయానికి కూడా అవమానము కలగకుండా, లేదా కలిగిన అవమానం అప్పటి వరకు కూడా తీసివేసే ఒక గొప్ప సంకల్పము చేసి ఉన్నారు శంకర యతీంద్రులు. అలాగ బ్రహ్మ సత్యము అన్నది చక్కగా వారు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఉన్నారు. అందుకని శంకర వాంగ్మయమే మనకి శ్రీరామ రక్ష అని ఆస్తే తాపసకైతవాత్ త్రిజగతాం త్రాతాసన శంకర అని చెప్పి చాలా అద్భుతంగా విద్యారణ్యులు వారు ఇక్కడ వర్ణించి ఉన్నారు. ఇది శ్రీ మాధవీయే తదా శుద్ధాష్టమవృత్తగః సంక్షేప శంకర జయే చతుర్థ సర్గః అభవత్. ఇక్కడ సంక్షేపంగా చెప్పబడిన ఈ మాధవీయ శంకర విజయములలో 8వ సంవత్సరం వరకు శంకరుల యొక్క ప్రతిభ ఎలా ఉన్నది అని చెప్తూ ఉన్నారు అని ఇక్కడితో మనకి 4వ సర్గ పూర్తి అయినది. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.